ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంతుంటుంది డాక్టర్? సో ఐవీఎఫ్ ప్రొసీజరల్ సక్సెస్ రేట్ వచ్చి 60% అండి. కానీ అందరికీ 60% అని చెప్పలేము కదా. మనం ఒక ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 20 నుంచి 30 ఇయర్స్ వరకు తీసుకున్నాము. దాని రీజన్ ఏంది? ఫస్ట్ ఇన్ఫర్టిలిటీకి. సో ఇన్ఫర్టిలిటీ సమస్య మనకు ఏజ్ వల్ల వచ్చిందా, లేకపోతే కండిషన్ వల్ల వచ్చిందా? ఇప్పుడు పీసీఓఎస్ ఉమెన్ ఉందనుకోండి. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళని ఒక 100 మెంబర్స్ని మనం తీసుకొని సేమ్ కండిషన్స్, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి చేశాము. సో మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా బాగున్నాయి స్పర్మ్స్. సో వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ విల్ బి 50 to 60%. అంటే ఒక 100 మెంబర్స్ ఉమెన్కి మనము ఐవీఎఫ్ పద్ధతి చేసాం. ఒకటే కండిషన్ ఉంది, ఒకటే ఏజ్ గ్రూప్ ఉంది. సో వీళ్ళలో ఒక 60% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో అలానే మనము 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చేసాము. ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉంది. సో వీళ్ళల్లో మనకు 40 నుంచి 50% వరకు సక్సెస్ రేట్ ఉండొచ్చు. అంటే గర్భధారణ కోసం రోజు ఎంతసేపు నిద్ర అనేది అవసరం? సో 6 to 8 అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన బాడీలో చాలా మటుకు హార్మోన్స్ రెగ్యులేషన్ అయ్యేది స్లీప్లో అవుతుంది. కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు హార్మోన్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా 6 to 8 అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మార్చితే ఫర్టిలిటీ పెరుగుతుందా? ఫస్ట్ అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలంటే మనం అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉన్నామా లేదా తెలుసుకోవాలి కదా. సో అబ్నార్మాలిటీ అంటే ఏంటి? 6 to 8 అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ మనకు ఉండాలి. ప్లస్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక మనిషికి అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మన బాడీలో 80% ఆఫ్ ద సెల్స్ మనకు లైవ్గా ఉండాలంటే హైడ్రేషన్ ఇస్ ద కీ. అండ్ థర్డ్ థింగ్, సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఎక్సర్సైజ్, వీక్లో ఒక 4 days ఎక్సర్సైజ్ ఆర్ డైలీ 30 minutes to 50 minutes ఎక్సర్సైజ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం ఇట్లా చేసుకుంటే దీన్ని మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ అని అంటాం. ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయాలి డాక్టర్? ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనకు రికమెండెడ్ ఏజ్ అంటే 20 years నుంచి 30 years అండి. సో 35 years తర్వాత అయినా కానీ మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నాము అంటే డెఫినెట్గా యంగ్ ఏజ్లో, ఎంత యంగ్గా ఉన్నప్పుడు మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అంతా ఉంటాయి అన్నమాట. సో చాలా మందికి ఏంటంటే క్యాన్సర్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో యంగ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చింది. సో వీళ్ళకి కీమోథెరపీకి వెళ్ళే ముంగట, లేకపోతే రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యే ముంగట ఎగ్ ఫ్రీజింగ్ అన్న, మేల్స్లో అయినా స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకుంటే లేటర్ ఆన్ ఇన్ ద లైఫ్లో మనము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో డాక్టర్, ఈ ఐయుఐ అండ్ ఐవీఎఫ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇప్పుడు వచ్చారు ఈ కపుల్, సో వీళ్ళకి ఐయుఐ చేయాలి, ఐవీఎఫ్ చేస్తే బెటర్ అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు? ఫస్ట్ మనము ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్తే ఐవీఎఫ్ఏ చేస్తారు అనుకుంటారు, కానీ ఐయుఐ అనేది కూడా ఒక న్యాచురల్ టెక్నిక్ అనమాట. ఎగ్ స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి పిండం అనేది తయారయ్యి యూట్రస్లో కూర్చుంటే మనకు అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో దాన్ని మనం ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు? సో స్పర్మ్స్ అనేది కదలిక శాతం తక్కువ ఉంది. సో నార్మల్గా 40% కదలాలి. సో మొటిలిటీ బాగుంటే సో స్పర్మ్స్ అనేటివి యూట్రస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తాయి. సో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 4% నార్మల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ కౌంట్ అనేది 15 to 20 million, మోర్ దాన్ దట్ ఉంటే అది నార్మల్. మనం ఐయుఐ ఎవరికి చేస్తాం? సో ఎవరికైతే మొటిలిటీ కొంచెం తక్కువ ఉంది కానీ బాగా తక్కువ లేదు. సో 20 నుంచి 30% వరకు మొటిలిటీ ఉంది, ప్లస్ 8 million 10 million స్పర్మ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా వీళ్ళకి ఐయుఐ హెల్ప్ అవుతుంది. సో ఐవీఎఫ్కి షార్ట్ ఇండికేషన్స్ ఏంటి అని అంటే ట్యూబల్ బ్లాకేజెస్. సో ఫెలోపియన్ ట్యూబ్లో 2 blocks ఉన్నాయి. ఒక ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. సో 2 ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేదు, క్వాంటిటీ సరిగ్గా లేదు. సో ఏజ్ మోర్ దాన్ 35 years, ప్లస్ స్పర్మ్ అనాలిసిస్ బాగా ఇబ్బందులు ఉన్నాయి. స్పర్మ్ కౌంట్ అనేది 1 million 2 million స్పర్మ్స్ ఉన్నాయి, లేకపోతే అసలు స్పర్మ్స్ అనేది అసలు ఎజాక్యులేట్లో రావట్లేదు, అజూస్పర్మియా అని అంటారు. సో ఇట్లాంటి కేసెస్కి డెఫినెట్గా ఐవీఎఫ్ ఇస్ ఏ ఇండికేషన్. అట్లానే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే యూట్రస్ లోపల ఉండే లైనింగ్ మనకు ఓవరీ చుట్టూ కానివ్వండి, ఫెలోపియన్ ట్యూబ్ పైన కానివ్వండి, మనకు ఇంప్లాంటేషన్ అనేది అవుతే ఓవరీ కానివ్వండి, ట్యూబ్ కానివ్వండి ఒక ముద్దలాగా తయారైపోయి ఒక యూనిట్ లాగా అయిపోతాయి. సో ఇట్లా అతుకులు ఫామ్ అయిపోయినప్పుడు ఎగ్ అనేది క్యాచ్ చేయలేదన్నమాట. సో దీనికి మనం ఎగ్ని తీసి, స్పర్మ్ని తీసి బయట ఫర్టిలైజ్ చేసి యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో డాక్టర్, ఈ డైటింగ్ అండ్ వెయిట్ లాస్కి ఫర్టిలిటీ ఇంపాక్ట్ ఏంటి? అంటే ఈ ఫర్టిలిటీ డైట్ అని కూడా వింటూ ఉంటాం కదా. సో ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎక్సెసివ్ వెయిట్ లాస్ అనేది బాడీకి చాలా హార్మ్ఫుల్, ఎస్పెషలీ డైటింగ్ అంటే ఏంటంటే ఫుడ్ తినకపోవడం కాదు, కరెక్ట్ డైట్ తీసుకోవడం. సో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ బోత్ బాడీకి అనేది చాలా అవసరం. సో మైక్రోన్యూట్రియంట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే
ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి మనకు చాలా వరకు వచ్చేటివి ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సో న్యూట్రిషన్ బాడీకి అందాలంటే ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్. సో వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్, నట్స్ కానివ్వండి తీసుకుంటే ఏంటంటే మన బాడీకి సరిపడే మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. మనం డైటింగ్ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్, ఐవీఎఫ్లో ట్విన్స్ లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది? ఎస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మనము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జనరల్గా 1 or 2 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, లేకపోతే Day 3 ఎంబ్రియోస్ క్లీవేజ్ స్టేజ్ అంటారు. సో 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో 1 ఎంబ్రియో కూడా జనరల్గా స్ప్లిట్ అయ్యి 2 బేబీస్ లాగా రావచ్చు. అట్లా వచ్చిన బేబీస్ చాలామంది ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, జాయింట్ ట్విన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ఒక ఎంబ్రియో నుంచి స్ప్లిట్ అయిన బేబీస్ అనమాట. సో మన 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, డెఫినెట్గా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఐవీఎఫ్లో మనం ఎన్ని ఎంబ్రియోలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దాన్ని బట్టి మనకు ట్విన్స్ రావడమా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావడమా